భయంకరమైన గాలి చూస్తున్నారు కదా. చూడండి చూడండి గాయస్, ఆదోనిలో ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. బోట్లు పడిపోతున్నాయి మొత్తం. చూడండి పిడుగులు పడుతున్నాయి, పిడిగాలి వస్తుంది వాని అక్క. చూడండి గాయస్, ఇలాంటి అద్భుతమైన వాతావరణం కేవలం మన ఆదోనిలో మాత్రమే. పెట్రోల్ ఉంది, మన బండిలో కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. తాగాదాం ఎక్కడ? ఓకే గైస్, వీరభద్రుడు మూవీకి వెళ్ళాము. మెంటల్ ఎక్కించింది అసలు. నాకైతే ఒక 10 సార్లు బయటికి వెళ్ళి రావాలనిపించింది. ఏదో సీరియస్గా జరిగినట్టుంది, సంథింగ్ బ్యాడ్. అది అమ్మా, మామూలు సినిమా కాదు కాదు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సూర్యగాడు ఎట్లా ఒప్పుకున్నాడు ఈ మూవీని? సూర్య కాదు అన్నందుక ఎట్లా 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 అంత బడ్జెట్ అంత ఇది గాడ్ జీఓడి అన్నందుకు ఒప్పేసుకున్నాడేమో. అలానే ఉంది సిచ్యువేషన్. చూడండి క్లైమేట్ అయితే భయంకరంగా దడ అని పిడుగులు ఉరుములు పడుతున్నాయి. మీకు వినిపిస్తున్నాయో తెలియదు కానీ థియేటర్కి వెళ్తే అట్లే ఉంది, థియేటర్ బయటకు వచ్చినా అట్లే ఉంది. అది గైస్, దయచేసి ఈ 2.5 గంటల సమయాన్ని వృధా చేసుకోవద్దండి. వీరభద్రుడికి వెళ్ళి దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ. మీరు ఎంత సూర్య ఫ్యాన్ అయినా వెళ్ళమాకండి. మాకు ప్రకృతి చెప్పింది కాదు వెళ్ళొద్దు అనేసి, కానీ మేము వింటే కదా. నా పేరు దూలేసు, నాకు దూలు ఎక్కువ అనేసి థియేటర్లోకి వెళ్ళాము. వాడు బయటకు పంపించాడు. అన్న ఇంకా టైం ఉంది, మీరు తర్వాత రండి అనేసి. అర్థం చేసుకోలేదు. తర్వాత మూవీ అయిపోయి మిగతా వాళ్ళు వస్తూ ఉన్నారు, మా ముందు షో వాళ్ళు. వాళ్ళని కూడా 10 మందిని అడిగాను, ఒక్కరు కూడా బాగుంది అని పాప అనుకోలేదు. చచ్చిపోయింది అన్నారు. పర్లే అనేసి 11వ వాడు వచ్చాడు, ఆడు చెప్పాడు పర్లేదు అన్నాడు. ఆశలు చిగురించినాయి, మా జీవితాల్లో వెలుగు వచ్చింది, మాకు ధైర్యం వచ్చింది. ఏం చేసినాం? లోపలికి వెళ్ళినాం. ఆ ఆశల మీద నీళ్లు చల్లారు, ఆ ధైర్యాన్ని విడిపించారు. దాదాపు 2.5 గంటలు నరకం చూపించారు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అంటే వాని పోటల కింద లాస్ట్లో సింహం వచ్చాడు గాయస్. ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. సింహం కాస్త సీఎం అయ్యిండు, అది ఎందుకు అయింది కూడా జరగదు. ఎలా 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 ఇన్ని దారుణాలు సార్, ఒక్క సినిమాలో ఇన్ని దారుణాలు. ఏమో, మీకు ఎండాకాలంలో ఏసీ కావాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. లేదు సినిమానే కావాలి ఏసీ వద్దనుకుంటే మూసుకుని చేసేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ గైస్. ఇది నేను ఇంటికి వెళ్తున్నాను కాదు, డీమార్ట్కి ఇంటికి వెళ్తాను. ఎందుకంటే ఆదోన్లో అదే ఉంది, అక్కడికి వెళ్తాను. చినుకులు పడుతున్నాయి.
నెల్లూరు భోజనం ఇక్కడ ట్రై చేయొచ్చు కదా, బాగానే ఉంటుంది, పర్లేదు. ఇదో. ఓకే ఓకే. నా రెడ్డి శ్రీరామంటున్నాడు, అందుకే ఓకే. టీ బ్రేక్.